నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్గా కూడా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఫాలో చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఇంకా ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సమ్స్ మోడల్ సమ్స్ ఏదైనా పీడిఎఫ్ ఫామ్ రూపంలో కావాలంటే డెఫినెట్గా కూడా 190 రూపీస్ ఫోన్పే ద్వారా ఈ నెంబర్కి ఫోన్పే చేస్తే డెఫినెట్గా నేను వాట్సాప్ ద్వారా నేను సెండ్ చేస్తానండి నా మెటీరియల్ మొత్తం కూడా. ఓకేనా? ఇక 10వ నెంబర్ మోడల్ చూద్దాం. యావరేజ్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 104 అండ్ 148 అంటే 104 నుంచి 148 మధ్య గల అర్థమైందా, 104 నుంచి 148 మధ్య గల సరి సంఖ్య యొక్క అర్థమైందా ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత, అర్థమైందా యావరేజ్ ఎంత అని మనం కనుక్కోమన్నాడు. యావరేజ్ ఎంత అని కనుక్కోమన్నాడు, ఫైండ్ చేయమన్నాడు. యావరేజ్ ఎంత అంటే 104 నుంచి 148 బిట్వీన్ ఏముంటాయమ్మా, దాని మధ్యలో ఉండాలి. అంటే 104 తర్వాత వచ్చే సరి సంఖ్య ఎంత 106, దాని తర్వాత సరి సంఖ్య ఎంత మళ్ళీ 108, దాని తర్వాత వచ్చేసి సరి సంఖ్య ఎంత 110, అట్లా 148 వరకు అంటే 146 వరకు వేసుకోవాలి. 148 బిట్వీన్ అన్నాడు కాబట్టి 148 లోపు అనమాట, అంటే 146 వరకు వేసుకోవాలి. అంటే 146 లోపు ఎంత ఉంటుంది 144. ఈ విధంగా మనం అన్నీ వేయడం మనకి పాసిబుల్ కాదు. అన్నీ వేయాలంటే మనకి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే టైం తీసుకుంటే షార్ట్కట్లో ఇక్కడ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 106కి 108కి 2 ఉంది. అదేవిధంగా 108కి 110కి 2 ఉంటుంది. అదేవిధంగా ఇంకో ఈవెన్ నెంబర్ అంటే 112, 110కి 112 మధ్య కూడా డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే 2 ఉంది. కామన్గా ఉంది చూడండి, ఇవన్నీ కూడా కామన్గానే ఉంది, 2 అని కామన్గానే ఉంది డిఫరెన్స్. అదేవిధంగా ఎక్కడి వరకు 146 వరకు కూడా కామన్గానే ఉంటుంది. అలాంటప్పుడు మన యావరేజ్ కనుక్కోవడానికి షార్ట్ కట్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ అర్థమైందా, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2. అంటే ఇందులో మొదటి నెంబర్ తీసుకుని అదేవిధంగా స్మాల్ నెంబర్ తీసుకుని 2 ప్లస్ చేసి దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే వచ్చే వాల్యూ యావరేజ్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా? సేమ్ ఇక్కడ మొదటి వాల్యూ ఎంత 106, అదేవిధంగా ఇక లాస్ట్ వాల్యూ ఎంత 146 డివైడెడ్ బై 2. 106 146 106ని 146ని యాడ్ చేసి ఎంత వస్తాయంటే 252. 252 బై 2 కాబట్టి ఈ 252 అనే 2లో క్యాన్సిల్ చేస్తే 2 అనేది ఒకసారి పోతుంది. ఇక 5 అని 2 టైమ్స్ పోతే 4 ఉంటుంది, ఇంకొకటి మిగిలితే 12 అయితే 6 టైమ్స్ అనేది 12 టైమ్స్ 12లో పోతుంది అనమాట. అంటే 126 అయితే అనమాట. ఈ వచ్చే వాల్యూ ఏదైతే ఉందో 126 అనేది, ఈ 126 అనేది యావరేజ్ అవుతుందమ్మా. ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అమ్మా. ఓకేనా? ఈ విధంగా మనం ఈ మోడల్ సమ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ మోడల్ చూద్దామండి. ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 9 ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ 3 ఈజ్. ఇక చూడండి, 3 యొక్క తొలి 9 పూర్ణాంక గుణిజాల సగటు ఎంత. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మోడల్ సమ్. అంటే ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఫస్ట్ 9 ఇంటిగ్రల్స్ అర్థమైందా, ఫస్ట్ 9 ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3 టేబుల్ అనేది అప్ టు 9 వరకు అమ్మా. అర్థమైందా? 3 టేబుల్ అనేది అప్ టు 9 వరకు తీసుకోవాలి. అప్ టు 9 వరకు తీసుకుంటే ఆ వాల్యూ యొక్క సరాసరి ఎంత, వాటి యొక్క సగటు ఎంత అంటే ఏంటి, ఫస్ట్ ఏంటి 3 × 1 3, 3 × 2 6, ఆ విధంగా అప్ టు 9 అంటే 3 × 9 27 వరకు తీసుకోవాలి. అర్థమైందా? 27 వరకు తీసుకోవాలి 3 టేబుల్ అనేది. అంటే 9 ఫస్ట్ 9 ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3 × 9 వరకు తీసుకోవాలి. లేదా ఫస్ట్ 7 అన్నాడు అనుకో 3 × 7 వరకు, 3 టేబుల్ అనేది 7 వరకే తీసుకుంటాం. అర్థమైంది కదా? సేమ్ కాన్సెప్ట్. 3 6 తర్వాత అంతా 3 3 9 3 4 12 12 తర్వాత 3 5 15 ఎక్కడి వరకు అప్ టు 27 వరకు. సేమ్ ఇప్పుడు దీని యొక్క యావరేజ్ మనకు కావాలి. ఇక్కడ సేమ్ ఇన్నా చెప్పిన మోడల్ ది డిఫరెన్స్ ఏమీ లేదు. ఇక్కడ చూడండి 3కి 6 మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 3 ఉంది. 6కి 9 మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది 3 ఉంటుంది. 9కి 3 మధ్య కూడా 9కి 12 మధ్య కూడా డిఫరెన్స్ ఎంత ఉంటుంది 3 ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ
మల్టిపుల్స్ ఆఫ్ 3 అని చెప్పేస్తున్నాం కదా, ప్రతి దాన్ని కూడా ఇంటూ 3 చేస్తున్నాం, అప్పుడు డెఫినెట్ డిఫరెన్స్ 3 ఉంటుంది, కామన్గా ఉంటుంది. ఈ కామన్గా ఉంటే యావరేజ్ అనేది, సగటు అనేది ఏ విధంగా మనం చెప్పొచ్చు, ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అని ఆల్రెడీ మనం చెప్పాం. ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2. ఫస్ట్ నెంబర్ ఎంత ఇక్కడ మనకి 3, అర్థమైందా, 3. లాస్ట్ నెంబర్ ఎంత మనకి ఇక్కడ 27 ప్లస్ 27 డివైడెడ్ బై 3. అంటే ఏంటి, 3 ప్లస్ 27 యాడ్ చేసి ఎంత వస్తే 30 డివైడ్ బై 2 అంటే 15 అనమాట. 2 అనేది 30లో 15 టైమ్స్ పోతుంది కాబట్టి 15 అని తీసుకుంటాం. ఈ వాల్యూ అనేది ఏమవుతుందంటే యావరేజ్ అవుతుంది. యావరేజ్ దేని యొక్క యావరేజ్ అమ్మా, ఫస్ట్ 9 ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ 3 అనమాట. అంటే 15 కాబట్టి ఆప్షన్ 3 అనేది మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్, వెరీ ఇంపార్టెంట్. చాలా చిన్ని లాజిక్తో ఈ సమ మనం చేయొచ్చు. ఈ విధంగా ఇటువంటి మోడల్ వచ్చినప్పుడు ఈజీగా చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇది కూడా ఇంచుమించు సేమ్ మోడల్ ఉంటుంది, కానీ క్వశ్చన్ అడిగే విధానమే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అర్థమైందా? ఇది కూడా మనం లాస్ట్ చేసిన మోడల్ లాగానే ఉంటుంది, కానీ క్వశ్చన్ అడిగే విధానమే చాలా డిఫరెంట్గా అడిగాడు. కానీ ఎటువంటి భయపడిన అవసరం లేదు. ఈ విధంగా క్వశ్చన్ ఇస్తే ఏ విధంగా మనం సాల్వ్ చేయాలో నేను డిస్కస్ చేస్తాను, మీరు కంగారు పడిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఫస్ట్ చదవండి. ఫస్ట్ క్వశ్చన్ని క్లారిటీగా అర్థం చేసుకోండి. ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 పాజిటివ్ ఇంటీజర్స్. అర్థమైందా? 100 పాజిటివ్ ఇంటీజర్ తీసుకోండి. ఎక్కడి నుంచి, ఇక్కడ మనం చెప్పాడు ఫస్ట్ 100 అంటే ఏంటి, 1 నుంచి మొదలెట్టి 2, 3, 4, 5 సేమ్. అర్థమైందా? ఫస్ట్ 100 ఎక్కడి వరకు తీసుకోవాలి, ఫస్ట్ 100 అంటే అప్ టు 100 వరకు తీసుకోవాలి. 7, 8 అన్ని 7 మనకు కుదరదు, కొన్ని వదిలేసుకుని అండ్ సో ఆన్. 97, 99, 100 ఇవి ఫస్ట్ 100 ఉన్న పాజిటివ్ ఇంటీజర్స్ నెంబర్ సిస్టంలో. ఇక్కడ మనకి వీటి యొక్క యావరేజ్ ఎంత అని మనం కనుక్కోమన్నాడు. సేమ్ కాన్సెప్ట్ నిన్న మనం ఎట్ చేసాం, మల్టిపుల్స్ ఆఫ్ ఫస్ట్ 9 మల్టిపుల్స్ ఆఫ్ 3 అని ఎలా చేసాం, సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, 1కి 2 మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 2 ఉంది. 2కి 3కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 2 ఉంది. 2గా 3 ఉంది. సారీ 3 ఉంది, అవును కదా? చూడండి ఇక్కడ ఎంత ఉందంటే, ఇక్కడ ఎంత ఉందంటే 3 ఉంది, 1 ఉంది. 1కి 2 మధ్య డిఫరెన్స్ 1, 2కి 3 మధ్య డిఫరెన్స్ 1, 3కి 4 డిఫరెన్స్ మధ్య 1. అదే ఇటు పక్క చూడండి, 97, 98 మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 1 ఉంది. 98కి 99కి 1 ఉంటుంది. అదేవిధంగా 99కి 100 మధ్య కూడా 1 ఉంటుంది. ఈ విధంగా 1 కామన్ ఉంటే ప్రతి నెంబర్ ఆ సిరీస్ నెంబర్లో కూడా ప్రతి నెంబర్ మధ్య డిఫరెన్స్ అనేది 1 కామన్గా ఉంటే మనం తీసుకోవాల్సిన యావరేజ్కి ఫార్ములా ఏంటంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ డివైడెడ్ బై 100. 100 కాదు, 2 బై 2. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఎంత 1, ఇక్కడ లాస్ట్ నెంబర్ ఎంత 100 బై 2. 2 యాడ్ చేసి ఎంత వస్తే 101 డివైడెడ్ బై 2. ఇది 1, ఈ 2 అనేది 101లో 50.5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే మనకి ఆప్షన్ 3 కరెక్ట్ అమ్మా. ఈ విధంగా మనం చేయాలి. క్వశ్చన్ అడిగే విధానంలో డిఫరెన్స్ ఉంటుంది, కానీ మనం చేసే మోడల్ ఒకేలాగా ఉంటుంది. ఈ విధంగా ఈ సమ్మ ఇచ్చినప్పుడు ఈ విధంగా మనం చేస్తామన్నమాట. ఓకేనా? ఇంకొన్ని మోడల్స్ అని డెఫినెట్లీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి మోడల్ కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో ప్రతి మోడల్ కూడా నేను చాలా షార్ట్ ట్రిక్స్తో, వెరీ సింపుల్ ట్రిక్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి ఎగ్జామ్కి కూడా, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఈ విధంగా యూస్ఫుల్ అయ్యే విధంగా మీ అందరికి కూడా చాలా మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తాను. మంచి టెక్నిక్స్తో మీ ముందుకు నేర్పిస్తాను. ఓకేనా? బాయ్ అండి.